దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి కూడా ఫ్రీ బస్ పాస్లు ఇవ్వాలని చెప్పేసి, పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని, అట్లాగే ఈ కోస్గి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాలని మంజూరు చేశారు. దానికి సొంత భవనం లేదు, సొంత భవనం కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి, అట్లాగే ఈ కోస్గి మండల కేంద్రంలో SMH ఇంటర్మీడియట్ కళాశాలలు విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకోవడానికి SMH హాస్టళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని వ్యతిరేకిస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి PDS విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఈ డిమాండ్లకు పరిష్కారం చూపాలని చెప్పేసి PDS విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విడుదల చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అమలు పరచాలి. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యలో భోజనాన్ని అమలు పరచాలి. ఇదేం పెంచారు? హలో, కోస్గి మండల కేంద్రంలో ఇక్కడున్న అధికారులు, MVO విద్యాశాఖ అధికారులైనా లేదా తహసీల్దార్లైనా ప్రజాప్రతినిధులైనా లేదా అధికారులైనా ఈరోజు ఆ స్కూళ్లను విజిట్ చేసే పరిస్థితి ఉందా? మీరు ఎందుకు స్కూళ్లలో విచ్చలవిడిగా మీరు ఫీజులు వసూలు చేస్తున్నారని మాట్లాడే ధైర్యం ఉందా? ఆ సాహసం చేస్తారా? చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మనం ఇట్లా మన సమస్యల కోసం మనం రోడ్ల మీదకి వస్తే ఈ రోజు పోలీసులను పెడతారు, మనల్ని అణిచివేస్తారు. ఈరోజు విద్యార్థులను అంటారు, పోకండి మీ భవిష్యత్తు పాడైతుందని మాట్లాడతారు. భవిష్యత్తు పాడు కావడం కాదు, మేము క్వశ్చన్ చేస్తే కాదు మా భవిష్యత్తు పాడయ్యేది. మేము క్వశ్చన్ చేయకపోతే మీలాంటి దోపిడి దొంగలు ఇంకా పెరిగిపోతున్నారు తప్ప ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కృషి చేస్తలేరు తప్ప మనకిచ్చే స్కాలర్షిప్లు మనకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు బంధుకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మాకు స్కాలర్షిప్ ఇవ్వండి, రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కూడా మనం ఆలోచన చేయాల్సినట్టు అవసరం ఉన్నది. 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెద్ద లెక్క కాదు ప్రభుత్వం మనకి ఇవ్వాలనుకుంటే. ఇంకొకటి మీకు విషయం గుర్తు చేస్తున్నా, మనం ఏం ప్రభుత్వానికి అప్పులేమో, ప్రభుత్వం మనకి ఎందుకు ఇవ్వాలని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళ సొమ్మేమి ఇస్తలేరు. ప్రభుత్వము వాళ్ళ సొమ్మేమి ఇస్తలేరు. మనకు అర్థం కావాల్సింది, మనం ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం దగ్గర జమ అవుతుంది. అది విద్యార్థులుగా మనకు అర్థం కావాల్సింది. మనం ఏ వస్తువు కొన్నా ప్రభుత్వం దగ్గర ట్యాక్స్ రూపంలో జమ అవుతుంది. అవే డబ్బులు మనకు స్కాలర్షిప్ రూపంగా ప్రభుత్వం మనకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఈ పెంచిన బస్ ఛార్జీలు ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడానికి ఫ్రీ బస్ పాస్లు అంటే ఫ్రీ బస్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు పెట్టి ఈరోజు బస్సులలో ఆడపిల్లలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చేసింది ఆయన? బస్ ఛార్జీలు పెంచేసి ఫ్రీ బస్సులు ఇస్తున్నాడు. ఇక్కడ ఫ్రీ బస్సులు ఒక పక్క ఇస్తూనే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఫ్రీ బస్సులు ఇస్తూనే ఈరోజు బస్ ఛార్జీలు పెంచిండు. ఆ బస్ ఛార్జీల భారం ఎవరి మీద పడాలి? మనలాంటి విద్యార్థుల మీద పడేటటువంటి పరిస్థితి ఉందా లేదా ఒకసారి విద్యార్థులుగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ప్రధానంగా తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి. అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు PDS గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా PDS విద్యార్థి సంఘంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని సందర్భంగా విద్యార్థి లోకంతా విజ్ఞప్తి చేస్తూ రేపు 10వ తారీఖున కూడా జిల్లా కేంద్రంలో వేలాది మంది విద్యార్థులతో చలో కలెక్టరేట్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని సందర్భంగా గుర్తు చేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.